హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మిక్సీలో రుబ్బిన పిండితో కూడా వడలను సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అది కూడా వంట సోడా లేకుండా నూనె పీల్చకుండా చూపిస్తాను. సో నేను చెప్పిన టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి మీ ఇంట్లో వడల్ని ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ వడల కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 గ్లాస్ వరకు మినపగుళ్ళని తీసుకోండి. మినపగుళ్ళతో అయితే చాలా బాగా వస్తాయి, పొట్టుపప్పుతో కన్నా కూడా. ఇప్పుడు ఈ మినపగుళ్ళని గిన్నెలో వేసేసి శుభ్రంగా నీళ్ళతో ఒక 2-3 సార్లు బాగా కడుక్కోండి. కడిగిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా నీళ్లు ఎక్కువగా పోయకూడదు. జస్ట్ మనకి వేలికి పైన ఉండే గీత ఉంటుంది కదా, ఆ గీత వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 గంటల పాటు నాననివ్వండి. 2 నుంచి 3 గంటలు సరిపోతుంది, అంతకన్నా ఎక్కువగా నానబెట్టద్దు. తర్వాత వడలు క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం నానబెట్టుకోవాలి. ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ కొద్దిగా బియ్యం వేసుకుని వడలు చేసుకున్నారంటే పైన లేయరు క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. 2 గంటల పాటు పప్పు నానిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నానబెట్టుకున్న మినపప్పుని ఇలా కొద్దిగా వేసుకోండి. మిక్సీ జార్లో ఎక్కువ పప్పు మాత్రం వేసి గ్రైండ్ చేయొద్దు. అలా చేయడం వల్ల మీకు పిండి అనేది ఫ్లఫీగా రాదు. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఏ బ్యాచ్కి తగ్గట్లుగా ఆ బ్యాచ్కి తగినంత వేసుకోండి, ఎందుకంటే పిండి కంటరెక్కకోకుండా ఉంటుంది. తర్వాత ఈ పిండిలోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోండి. వేసి ఫస్ట్ నీళ్ళేమీ పోయకోకుండా గ్రైండ్ చేయండి. కొంచెం అలా కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు మధ్యలో పోసుకుంటూ ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే వడలు అనేవి అంత ఫ్లఫీగా అంత సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా పప్పు అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండికి మనం గ్రైండర్లో చేసుకున్నట్లుగా ఫ్లఫీగా రావడం కోసం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఒక 4-5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ అయినా సరే బీట్ చేసుకోండి. ఇలా చేత్తో చేసుకోలేము అనుకుంటే ఇలా ఒక విస్కర్ని తీసుకుని ఒకటే డైరెక్షన్లో తిప్పండి. మీరు ఇటు తిప్పడం స్టార్ట్ చేస్తే అటే తిప్పాలి, రివర్స్లోకి మాత్రం అసలు తిప్పద్దు. అలా ఒక 4-5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్నారంటే పిండి అనేది ఒదుగొస్తుంది అండ్ ఫ్లఫీగా వస్తుంది కూడా. మీకు పిండి బాగా గ్రైండ్ అయింది అని తెలుసుకోవడానికి ఇలా ఒక గిన్నెలో కానీ గ్లాస్లో కానీ నీళ్ళని తీసుకుని అందులో కొంచెం పిండి వేసి చూడండి పిండి పైకి లేసింది. సో ఇలా ఉంది అని అంటే మీరు పిండి అనేది కరెక్ట్గా గ్రైండ్ చేసినట్లే. మీరు చేసుకునే వడలు అనేవి కరెక్ట్ కలర్లో ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మీద మూతను పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోండి. మైదా పిండి వేసుకోవడం వల్ల కూడా మనం చేసుకునే వడలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. తర్వాత ఇందులోనే 1 ఇంచు అల్లం ముక్కని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవడం కానీ లేదంటే తురుముకోవడం కానీ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండ్ 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. ఇందులో నేను ఉల్లిపాయలు అనేది వాడడం లేదు, ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా చూపిస్తున్నాను కాబట్టి. లేదు మీరు ఇంట్లో నార్మల్గా వడలు చేసుకోవాలి అనుకుంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఇంకేముంది వడల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే. ఫస్ట్ వడలు ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి చేతిని నీళ్ళతో తడి చేసుకోండి. సైడ్లో ఒక గిన్నెలో నీళ్ళని పెట్టుకుని ఇలా సైడ్ నుంచి పిండి తీయండి. ఎప్పుడు కూడా సెంటర్లో చేయి పెట్టద్దు, పిండి ఎక్కువ వేళ్ళకి అంటేసుకుంటుంది. సైడ్ నుంచి తీసేసి ఇంకా మనం దాన్ని జస్ట్ అలా చేతిలోకి ఇలా తీసుకుని దానికి షేప్ ఏమి ఇవ్వవసరం లేదు, జస్ట్ మధ్యలో ఒక హోల్ పెట్టేసేసుకుని డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే. అదే బిగినర్స్కి డైరెక్ట్గా నూనెలో వేసుకోవడం రాదు కదా, అందుకని ఫస్ట్ చేతిని ఒకసారి తడి చేసుకుని ఒక టీ స్ట్రైనర్ని తీసుకుని ఆ టీ స్ట్రైనర్ కూడా తడి చేసుకోండి. ఇప్పుడు పిండిని తీసుకెళ్ళి టీ స్ట్రైనర్ మీద పెట్టి మధ్యలో ఒక హోల్ పెట్టేసేసి డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే. సో ఇదైతే ఈజీ ప్రాసెస్, ఎవరైనా కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకుని వడల్లాగా నూనెలోకి వేసుకోవడమే. నూనెలోకి ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఆ తర్వాత గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అయ్యి ఒకసారి మీ ఇంట్లో ఈ వడల్ని ట్రై చేయండి. నూనె పీల్చే ఛాన్సే లేదు, చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. ఇక్కడ నేను మీకు ఒక వడ తుంపి కూడా చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా ఉందో మీకు చూస్తే తెలుస్తుంది. మనం వడ నొక్కినా కూడా మనం నొక్కిన తర్వాత మళ్ళీ అది దాని ప్లేస్కి వచ్చేస్తుంది. సో ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి.
ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వడల రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.